మంచి మనసున్నవారే ఎక్కువగా మోసపోతారా? అపాత్రులకు సాయం చేసినందుకు ఫలితమేమిటో పల్లా వెంకటరామారావు గారి కథలో తెలుసుకోండి. రామకృష్ణ, సత్తయ్య, గోపయ్య ఈ ముగ్గురూ స్నేహితులు. ఒకప్పుడు నలుగురిలో సోదరుల మాదిరిగా కలిసిమెలిసి ఉండేవారు. గోపయ్య, సత్తయ్య ఒకే వీధిలో నివసించేవారు కావడం వల్ల వారి బంధం చిన్నతనం నుంచే గట్టిగా ఉంది. రామకృష్ణ వారితో కాస్త ఆలస్యంగా కలిసినప్పటికీ వారి స్నేహంలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు. వారి చదువుల ప్రయాణంలో ఎన్నో కష్టసుఖాలను పంచుకున్నారు. పరీక్షల్లో ఒకరికొకరు సాయం చేసుకున్నారు. నాటకాలలో కలిసి నటించారు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. చదువులు పూర్తయిన తర్వాత వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అది ఉద్యోగవేట. ఈ ముగ్గురిలో రామకృష్ణ చాలా తెలివైనవాడు, పట్టుదల ఉన్నవాడు. అతని ప్రతిభ, కష్టపడే స్వభావం కారణంగా అతనికి ఒక పెద్ద జమీందారీలో వెంటనే ఉద్యోగం దొరికింది. రామకృష్ణ మొదటి సంవత్సరంలోనే తన పనితీరుతో అందరి మన్ననలు పొందాడు. అతని పై అధికారులు అతనికి పెద్ద బాధ్యతలు అప్పగించారు. అతని జీవితం సవ్యంగా సాగుతోంది. కాని అతని స్నేహితుల జీవితాలు మాత్రం ఇంకా నిలబడలేదు. కొంతకాలం తర్వాత ఒకరోజు సత్తయ్య రామకృష్ణ దగ్గరికి వచ్చాడు. సత్తయ్య ముఖంలో ఆందోళన కనిపించింది. గోపయ్యకి ఇంకా ఉద్యోగం దొరకలేదని, ఎక్కడికి వెళ్లినా ఫలితం లేదని బాధపడ్డాడు. సత్తయ్య మాటలు విన్న రామకృష్ణ మనసు కరిగిపోయింది. తన స్నేహితుడు బాధపడుతుంటే ఎలా ఊరుకోగలడు? వెంటనే గోపయ్యని తనతో తీసుకెళ్లి తన జమీందారీలో ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అధికారులను కలిశాడు. కాని అక్కడ ఖాళీలు లేవని అధికారులు తేల్చి చెప్పారు. ఈ విషయం మిత్రులకు చెప్పినప్పుడు వారు నిరాశ చెందారు. ఏదైనా ఉపాయం ఆలోచించరా రామకృష్ణ, నువ్వు తలచుకుంటే ఏదైనా సాధ్యమే అని ప్రతిమాలారు. వారి ఒత్తిడితో రామకృష్ణ మళ్లీ అధికారుల దగ్గరికి వెళ్లి, నా మిత్రుడికి దయచేసి ఏదైనా సాయం చేయండి. అతనికి ఉద్యోగం దొరకకపోతే అతని కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుంది అని అభ్యర్థించాడు. అధికారులు కొంతసేపు ఆలోచించి ఒక ప్రతిపాదన చేశారు. రామకృష్ణ, నీ జీతం కొంత తగ్గించుకుంటే ఆ తగ్గించిన జీతంతో పాటు ఖజానా నుంచి కొంత వేసి గోపయ్యని పనిలో పెట్టుకుంటాము. నీ పనితనం వల్ల ఈ జమీందారికి ఎంతో లాభముంది. కాని నీ స్నేహితుడిని మాత్రం నీ జీతం తగ్గించుకుంటేనే పెట్టుకోగలం అని చెప్పారు. రామకృష్ణ ఒక క్షణం తటపటాయించాడు. తన జీతం తగ్గించుకోవడమంటే తన కుటుంబ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుంది. కాని స్నేహితుల కోసం ఆమాత్రం త్యాగం చెయ్యలేనా అనుకున్నాడు. వారికి ఉన్నది తానొక్కడే ఆపద్బాంధవుడు అనుకున్నాడు. చివరకు ఒప్పుకున్నాడు. గోపయ్యకు ఉద్యోగం దొరికిందని తెలియగానే వారు ఆనందంతో ఉప్పొంగిపోయారు. రామకృష్ణ తన జీతం తగ్గించుకుని చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పారు. కాని ఆ కృతజ్ఞతలు ఎక్కువ రోజులు నిలవలేదు. గోపయ్య ఉద్యోగంలో చేరిన తర్వాత అతని అసలు నైజం బయటపడింది. ఏ పని సరిగ్గా చేసేవాడు కాదు. పనిలో ఆలస్యం చేసేవాడు. తరచుగా చిన్న చిన్న పొరపాట్లు చేసేవాడు. రామకృష్ణ అతనికి పనులు ఎలా చెయ్యాలో చెప్పి అతని బాధ్యతలను కూడా తానే నిర్వర్తించసాగాడు. దీనివల్ల రామకృష్ణకు పనిభారం పెరిగింది. ఒక్కోసారి ఇద్దరి పని తానే చెయ్యాల్సి వచ్చేది. పుణ్యానికి పోతే పాపమెదురైంది అనే సామెత అక్షరాలా నిజమైంది. తన స్నేహితుడికి సాయం చెయ్యబోయి తన జీవితాన్ని తానే కష్టాల్లోకి నెట్టుకున్నాడు. పనిభారం పెరిగి జీతం తక్కువై రామకృష్ణ ఆరోగ్యం కూడా దెబ్బతింది. అతని పై అధికారులు కూడా రామకృష్ణను పని విషయమై మందలించడం మొదలుపెట్టారు. ఎందుకంటే గోపయ్య చేసే పొరపాట్ల వల్ల వారి పని దెబ్బతినేది. చివరికి ఈ బాధలు, కష్టాలు భరించలేక రామకృష్ణ ఆ ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం వల్ల అతనికి ఎంతో బాధ కలిగింది. మంచి చెయ్యబోతే చెడు ఎదురైంది అని బాధపడ్డాడు. రామకృష్ణ ఉద్యోగం మానేసిన వెంటనే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. సత్తయ్య రామకృష్ణ ఖాళీ చేసిన స్థానంలో ఉద్యోగంలో చేరాడు. ఈ విషయం విన్న రామకృష్ణ మరింత బాధపడ్డాడు. ఆషాఢభూతుల్లాగా స్వార్థంగా ప్రవర్తించిన తన స్నేహితుల తీరు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రామకృష్ణ ఈ చేదు అనుభవం తర్వాత ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. ప్రతి ఒక్కరికీ సాయం చెయ్యాలని అనుకోవద్దు. ముఖ్యంగా ఎవరి బాధ్యతలను అనవసరంగా భుజాన వేసుకోవద్దు. స్వార్థపరులైన స్నేహితుల్ని అసలు నమ్మకూడదు అని నిర్ణయించుకున్నాడు. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు.